హాయ్ గాయ్స్! చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకో కొత్త రివ్యూతో వచ్చాను. ఈరోజు మనం చెప్పబోయే సినిమా పేరు 'రాజా సాబ్'. పేరుకి తగ్గట్టే సూపర్ ఉంది సినిమా. నేను చాలా యావరేజ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళాను. కానీ ఫుల్ మీల్స్ తినొచ్చినట్టు ఉన్నాననమాట. అంటే స్టోరీ వైస్ గానీ, స్క్రీన్ ప్లే వైస్ గానీ, ప్రభాస్ యాక్టింగ్ గానీ అన్నీ చాలా బా అనిపించింది. మారుతి నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆ డైరెక్టర్ గారి నుంచి. బట్ కొత్త ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇలా నేను ఎక్స్‌పెక్ట్ చేయని వేస్‌లో ఎళ్ళింది స్టోరీ. క్లైమాక్స్ కూడా బానే ఉంది. కానీ ఒకే ఒక్క చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే, అంటే మనకి ట్రైలర్‌లో, టీజర్‌లో చూపించినట్టు ఓల్డ్ ప్రభాస్ చుట్ట కాలుస్తారు కదా! అది సినిమాలో లేదు. మేబీ తర్వాత యాడ్ చేస్తారో లేదో. కానీ మిగతా అంతా బా అనిపించింది. ముగ్గురు హీరోయిన్‌లు ఉన్నారు. ఏం చేస్తారు అనుకున్నాను. కానీ వాళ్ళ ముగ్గురిని బానే కనెక్ట్ చేశారనమాట. వాళ్ళతో రొమాన్స్ వచ్చేటట్టు బావుంది. అండ్ చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ని మళ్ళీ ఎనర్జిటిక్‌గా సినిమా అంతా చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాడనమాట. సినిమాలో చాలా జోక్స్ పేలాయి. థియేటర్‌లో చాలా ఎంజాయ్ చేశారు జనాలు. ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు సినిమాని. అంత బావుంది. కంటెంట్ అయితే చాలా బావుంది. 'రెబెల్ సాబ్' ఇరగ్గొట్టేశారు. ఇంకా బీజీఎంకొస్తే తమన్ చెదగ్గొట్టేసాడు అంతే. మ్యూజిక్ అల్లాడించాడు. సాంగ్స్ 1, 2 బాగున్నాయి. ఇంకో సాంగ్ ఒకటుంటది. ముగ్గురు హీరోయిన్‌లతో ఉన్నది. అది నాకు పెద్దగా ఎక్కలేదు. మేబీ అందులో పెద్ద లిరిక్స్ ఉండవనమాట. ఓన్లీ మ్యూజిక్. బట్ సినిమా మొత్తానికి బీజీఎం అంతా సూపరుంది. అండ్ సినిమా క్లైమాక్స్‌కొచ్చేసరికి అదొక సూపర్ హీరో మూవీలా అనిపించిందనమాట నాకు. సడెన్‌గా ప్రభాస్‌కి పవర్స్ వచ్చినట్టు అనిపించింది. సినిమా వైస్ నేను చాలా సాటిస్ఫైడ్ అయ్యాను. చాలా రోజుల తర్వాత బెస్ట్ ఫిల్మ్ అనమాట. అంటే ఈ మధ్య ప్రభాస్‌ని మనం చాలా సీరియస్ రోల్స్ అలాంటివి చూసి చూసి బోర్ కొట్టేసింది కదా! ఇది చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటది. ఫుల్ ఎనర్జిటిక్‌గా లవర్ బాయ్ లాగా అంతా ఉంటది. తన మేనరిజమ్స్ అన్నీ బావుంటది. కాపోతే ప్రభాస్ ఫేస్ కొంచెం చేంజ్ అయింది. అది మనకు క్లియర్‌గా తెలుస్తూ ఉంటది స్క్రీన్ పైన. అది స్టార్టింగ్ ఒక 10, 15 మినిట్స్ కొంచెం మనకి ఇబ్బందిగా అనిపిస్తదనమాట. ఆ ఫేస్‌లో ఏదో తేడా ఉంది అన్నట్టు. కానీ సినిమా అలా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనకి పెద్దగా తెలియదు. అంటే ఇలా అలా అయిందని. కానీ యాక్టింగ్ ఇరగ్గొట్టాడు. మధ్యలో ఒక సీన్ వస్తది. అంటే తను ఆహ్, వాళ్ళ బామ్మని కాపాడాలనుకున్నప్పుడు తన తప్పున ఉంటది. ఆ సీన్‌లో అయితే మెంటల్. చెదగ్గొట్టేసాడు యాక్టింగ్. నాకైతే 'రెబెల్ సాబ్' నచ్చింది.